పిఎం సాయి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి గుడ్ పర్సనాలిటీ అని సర్టిఫికేట్ ఇస్తారు. 100% సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చినా అన్న. హుకుం టైగర్ కా హుకుం. ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎవరిని మోసం చేయకుండా ఎదిగిండని మాత్రం సర్టిఫికేట్ ఇస్తాను. సార్ కూడా మోసం చేయలేదు. నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. సాయి ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి మీకు అన్యాయం చేయలే, మీరు బాగానే ఉన్నారు, ఓకే ఫైన్, కానీ వాళ్ళకి అన్యాయం జరిగింది. సాయి ప్రసాద్ వాళ్ళ బిజినెస్లో నష్టం చేయడానికి సాయి ప్రసాద్ ఏమన్నా వీళ్ళ బిజినెస్ పార్ట్నరా? సాయి ప్రసాద్ నిజంగా రౌడీ షీటర్ కాదు, మీరు చెప్పండి. రౌడీ షీటర్ 2023 ఎన్నికల ముంగడ అసెంబ్లీ ఎలక్షన్స్ అయినప్పుడు ఎప్పుడైతే మల్కాజిరిలో సైకో సాయి ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా అన్న, దానికి మీ సమాధానం ఏంటి? బచ్చా సాయి అని వాళ్ళే అంటారు, రౌడీ షీటర్ అని వాళ్ళే. వాళ్ళు చెప్తున్న అంశాలలో ఏది నిజం లేదు అన్నట్టు మాట్లాడితే మాత్రం అన్న సబబు కాదేమో. భారతీయ జనతా పార్టీలో పదవులు రెన్యువల్ అయ్యే టైము అధ్యక్షుడు మారిండు. మీ సాయి నమ్మి తిరిగిన సాయి మొత్తం ఫ్రాడ్ చేసింది అని చెప్పారు. ఇదే బతుకు జట్కా పడ్డా అన్న, ఆలుమొగలు పంచాయతీ లేక వాడినని ఆ మొగుడు మీద పిల్లమని పడ్డదని మాట్లాడుకోవడానికి. వీళ్ళు ఇట్లా పోతే నడవనిస్తాడా సాయి? నడవనీయకపోతే సాయికి 4 చేతులు ఉన్నాయా అన్న, 10 తలలు ఉన్నాయా? రావణాసుడు ఏమన్నా 40 చేతులు 40 తలలు అవుతున్నాయని నేను అంటా. అమ్మాయిని కావాలని చెప్పేసి రూమ్కి పిలిపించుకొని ఎవరు లేనప్పుడు సంథింగ్ 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 అని కూడా చెప్పారు. నా ఆధారాలు లేకుండా అగో పులి ఇంకో మేక అంటారు వాళ్ళు అంటున్నారు కదా, రవి రూపేష్ క్లియర్గా చెప్తున్నారు కదా. చాలా మంది చేసిండు, నా దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మన ఛానల్కి ఒక పర్సన్ రావడం జరిగింది. ఎవరు ఆయన అంటే అంబటి తరుణ్ రెడ్డి, బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. ఇవాళ మన ముందు ఉన్నారు. అసలు ఎందుకు వచ్చారు అని అన్నది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ముందుగా ఇంట్రడ్యూస్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. బాగుండ్రా? బాగున్నా క్రాంతి. ఎందుకు వచ్చారన్న మీరు? క్రాంతిభాయ్, 2-3 రోజులుగా, అంటే 2-3 రోజులు కాదు కానీ 2-3 వారాలుగా మా నేషనల్ ట్రెజరర్ పిఎం సాయి ప్రసాద్ గారి మీద ఎక్కడ లేని ఆరోపణలు చేయడం జరుగుతున్నది. వాటి మీద విమర్శ చేసిన వారి మీద విమర్శ చేయడానికి నేను రాలేదు. కాకపోతే పిఎం సాయి ప్రసాద్ని నాకు పిఎం సాయి ప్రసాద్ గారికి 20 ఏళ్ళ పరిచయం. 20 ఏళ్ళ పరిచయం. 2008 నుంచి, అంటే మోర్ దెన్ ఫ్రెండ్స్ అన్న, వీఆర్ మోర్ లైక్లీ లైక్ టు బీ ఫ్యామిలీ. ఆ సంబంధంలో నాకు సాయి ఏందనేది తెలుసు క్లియర్గా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు తెలిసిన నిజాన్ని మీతో పంచుకుందామని మాత్రమే వచ్చిన. ఎవరైతే విమర్శ చేసిర్రో వారి గురించి విమర్శ చేయడానికి రాలేదు, వారి వెనకాల ఎవరున్నారో వారి గురించి విమర్శ చేయడానికి రాలేదు. నాకు తెలిసిన సాయిని మీకు చెప్దామని మాత్రమే రావడం జరిగింది. మీరు చెప్పబోయేదానికంటే ముందర నేను కొన్ని అడుగుతా, మీరు అవి చెప్పండి. ఓకే. రవి అండ్ రూపేష్ అనేటటువంటి 2 పర్సన్స్ మన స్టూడియోకి రావడం జరిగింది. మీరు కూర్చున్న స్థానంలోనే వాళ్ళు కూడా నిల్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో క్లియర్గా పిఎం సాయి ప్రసాద్ గురించి చాలా అంశాలు చెప్పారు. అవన్నీ అవాస్తవాలా? 100% అవాస్తవాలని నేను భావిస్తున్నా, నేను నమ్ముతున్నా అన్న. మీరు నమ్ముతున్నారు? నా పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఖచ్చితమైన అవాస్తవాలు. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే? అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 20 ఏళ్ళకెళ్ళి నాకు తెలిసిన వ్యక్తి మీద నాకంటే బెటర్ జడ్జిమెంట్ అయితే ఎవరికి ఉండకపోవచ్చు అని నేను నమ్మి పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పడం జరుగుతుంది. అంటే మీకు తెలియకుండా సాయి ప్రసాద్ ఏమీ చేయడా అని నేను అనగలేను. కాకపోతే పాయింట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ ఈజ్ వెల్ నోన్, నాట్ ఓన్లీ టు మీ బట్ ఎవ్రీ వన్ అన్న. సైకో సాయి ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా అన్న, దానికి మీ సమాధానం ఏంది? అది చిల్లర మాటలు అన్న, 3rd క్లాస్ స్టేట్మెంట్. బచ్చా సాయి అని అంటున్నారు కదా. ఇప్పుడు ఇక నేను ఏమంటున్నా అంటే అది డెస్పరేషన్తో చేసిన స్టేట్మెంట్ అంటాను. సాయి ప్రసాద్, పిఎం సాయి, టీమ్ సాయి అనేటటువంటి వ్యక్తి ఓ బచ్చా సాయి, ఒక చీటర్ అని, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని, లేకపోతే ఈయన సైకో అని, ఇట్లా వస్తున్నటువంటి అంశాలన్నింటినీ యాజ్ అ ఫ్రెండ్ లేకపోతే మోర్ దెన్ ఫ్రెండ్ లాగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒక క్లారిటీ ఇస్తాను అన్న. నేను వాళ్ళ ఇంటర్వ్యూ చూడడం జరిగింది. మీ ఒక్క ఛానల్నే కాదు, ఒక 4-5 ఛానళ్ళల్లో, 4-5 కూడా కాదు, ఓ 10 ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి ఉంటారు. ఆ ఇంటర్వ్యూలలో వాళ్ళని గమనిస్తే మాత్రం ఒక డెస్పరేషన్ కనబడుతుంది అన్న. ఏ క్లియర్ సైన్ ఆఫ్ డెస్పరేషన్. ఎవరినో కిందికి గుంజేయాలి, ఇమ్మీడియట్గా బద్నాం చేసేసేయాలి, నాకున్న రివెంజ్ని వాని మీద చూపెట్టాలి అనే డెస్పరేషను, అమాయకత్వం కనబడుతుంది తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. విత్ కామన్ సెన్స్ నేను చెప్తాను. బచ్చా సాయి అని వాళ్ళే అంటారు, రౌడీ షీటర్ అని వాళ్ళే. అసలు అంతా ఫేక్ చేస్తాడు అంటాడు.
ఈడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటాడు. అసలు అసలు మాట్లాడే మాటకి అంటే వాళ్ళు నిమిషం ముందు మాట్లాడిన మాటకి రెండో నిమిషంలో వాళ్ళే కాంట్రడిక్ట్ చేస్తారు. అంటే అది అసహనంతో ఒక డెస్పరేషన్తో ఎవరి మీదో పగ సాధించాలనే ఒక కోపంతో చేసిన స్టేట్మెంటే తప్ప దాంట్లో ఎటువంటి అవాస్తవాలు లేవు. దాని కంప్లీట్ అవాస్తవాలు అవి. ఓకే, అంటే సాయి ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, పూజ్యుడు అని అంటారు మీరు. అన్నా నేను గొప్ప వ్యక్తి, పూజ్యుడు, పొద్దున్న లేచి దండం పెట్టుకోవాలని నేను అన్నా. కాకపోతే నీలాంటోడు నాలాంటోడు అంటే ఈ సొసైటీలో ఎలా అయితే నార్మల్ పర్సన్ బతుకుతాడో అలాంటి వ్యక్తి, కొంచెం పొలిటికల్ ఎలివేషన్ ఉన్న వ్యక్తి, కొంచెం పొలిటికల్ విజన్ ఉన్న వ్యక్తి అని. రైట్. ఓకే, తరుణ్ రెడ్డి గారు, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, సాయి ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి మీకు అన్యాయం చేయలే, మీరు బాగానే ఉన్నారు, ఓకే ఫైన్, కానీ వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకు బిజినెస్ లాస్ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అయింది అని అంటున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? సాయి ప్రసాద్ వాళ్ళ బిజినెస్లో నష్టం చేయడానికి సాయి ప్రసాద్ ఏమన్నా వీళ్ళ బిజినెస్ పార్ట్నరా? వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ చేయడానికి వీళ్ళ అన్ననా ఏంటిదేనా? ఎందుకు డిస్టర్బ్ ఎట్లా చేసిండో వాళ్ళు చెప్పేదానికి మినిమం కామన్ సెన్స్. రవి అనేటటువంటి పర్సన్ పెళ్లి చేసుకుంటే ఆయన పెళ్ళి అయిన అమ్మాయితోటి తిను మాట్లాడి ఈయనకు డైవర్స్ ఇప్పించేదాకా తీసుకుపోయిండు సాయి ప్రసాద్, ఆ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అని అన్నది వాళ్ళ వాదన. దానికి మీ సమాధానం చెప్పండి. నేను ఒక్కొక్కటి అడుగుతా, ఒక్కొక్క దానికి సమాధానం చెప్పండి. అన్నా ఇట్ ఈస్ జస్ట్ అబ్సల్యూట్లీ జస్ట్ స్పెక్యులేషన్ అన్న. ఇప్పుడు ఆయన భార్య పెళ్లి చేసుకున్నాడు, పాపను కన్నాడు, అట్లాంటి లైఫ్ పార్ట్నర్ని ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కాపురం కూలిపోతుందనో ఎవరన్నా కంప్లైంట్ ఇస్తారో అనుకుంటే అసలు ఈ హైదరాబాద్లో మరి ఎన్ని కాపురాలు నిలబడాలి అనుకుంటే ఎవరి ఇంట్లో కాపురం నిలబడదు. అంటే పక్కోడి కాపురాన్ని ఎదుటోడు అంత ఈజీగా కూల్చగలుగుతాడా? మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుందా? ఆమె అయితే నాకు తెలిసి ఆమె చదువుకున్నది, షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, షీ హ్యాడ్ ఎ కిడ్ విత్ హిమ్. అట్లాంటి ఒక 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో వాళ్ళ పెళ్ళి నడిచినప్పుడు 5 ఏళ్ళ 6 ఏళ్ళల్లో నీ కాపురంలో నువ్వు ఒప్పించలేని అవతోడు ఏం ఒప్పించగలుగుతాడు, ఏం చెప్పగలుగుతాడు నీ గురించి? అంటే నీ మీద నమ్మకం లేకపోతే ఇక్కడ సాయి ప్రసాద్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. 100% స్పెక్యులేషన్. సాయి ప్రసాద్ నిజంగా రౌడీ షీటరా కాదా మీరు చెప్పండి. 20 ఏళ్ళ దోస్తారన్నారు, 20 ఏళ్ళ దోస్తారన్నారు, అది గుర్తుపెట్టుకొని అది 100% నేను క్లియర్గా ఆన్సర్ చెప్తాను. రౌడీ షీటర్ 2023 ఎన్నికల ముంగడ 3 నెలల ముంగడ రౌడీ షీటర్ తెరుస్తారు. దాంట్లో కేసులు ఏందయ్యా అని మీరు తెరిచి చూస్తే 4 SC/ST అట్రాసిటీలు, ఒకటేమో ఈయన 4గురితో పోతుంటే అవతలవాడు భయపడి కేసు పెట్టింది. అన్ని స్పెక్యులేటెడ్ ఫోర్జ్డ్ కంప్లైంట్స్ మాత్రమే. అధికారాన్ని ఉపయోగించుకొని కొందరు ఈయన ఎక్కడ పొలిటికల్లీ థ్రెట్ అవుతాడో, రేపు పొద్దున ఆయన ఓట్ బ్యాంక్ని ఎక్కడ డెంట్ చేస్తాడో అనే ఒక ఆలోచనతో పెట్టిన ఫాల్స్ కంప్లైంట్లు మాత్రమే. మీకు ఉదాహరణ ఒక కంప్లైంట్ చెప్తాను, మొన్న కూడా రిజిస్టర్ అయింది. 2023లో రవిని బెదిరించి ఓ 4గురు తీసుకెళ్ళి ఆయన పేరు మీద ఉన్న ప్రాపర్టీని ఆయన బినామీల పేరు మీదకి రిజిస్టర్ చేయించిండు అనేది ఒక కంప్లైంట్. 2023లో జరిగిన సంఘటనకి 25లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. దాని మీద ఆయన మీద FIR ఫైల్ చేయడం జరిగింది. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతా అన్న, మీరు ఎప్పుడైనా భూములు కొనడం కానీ అమ్మడం కానీ చేసిరా? ఓ ప్లాట్ కొన్నారా? ఇప్పుడు మీరు ప్లాట్ కొనాలనుకుంటే 2018 నుంచి మీరు రిజిస్టర్ ఆఫీస్ ప్లాట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది, మీ ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది, మీరు సబ్ రిజిస్టర్ ముంగడు పోవాలి, ఫింగర్ ప్రింట్ పెట్టాలి, రెటీనా స్కాన్ కావాలి. బెదిరిస్తే ఇవన్నీ జరుగుతాయి అన్న. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ముంగట బెదిరించి సంతకం పెట్టమంటే పెడతారా మీరు? గవర్నమెంట్ ఆఫీస్ కన్నా నన్ను చెప్పారా మీరు? అరే నన్ను ఈ పలానా వ్యక్తి కిడ్నాప్ చేసుకొని వచ్చిండని చెప్పారా? ఈ మినిమం పోలీస్ వ్యక్తులకు కూడా ఈ విషయం అర్థమవుతుంది కదా. ఏ కంప్లైంట్ అయినా మీరు పోయి అట్లా కంప్లైంట్ ఇచ్చుకుంటా పోతే హైదరాబాద్లో పెరిగిన భూముల రేట్లు పెరిగిన ప్లాట్ల ఓనర్లు అందరూ కూడా ఇదే విధంగా కంప్లైంట్ పెడతారు, వాళ్ళ ప్లాట్లన్నీ మరి తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా? ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఇట్లాంటి కంప్లైంట్ తీసుకునే ముందు ఆయనకు కూడా తెలుసు ఇది, కాకపోతే ఎందుకు పెడతాడు కంప్లైంట్? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పైన పొలిటికల్ బాసెస్. PM సాయి అనే పర్సన్ పెద్ద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ కదా, ఆయన మీద మళ్ళీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం పని చేస్తుంది. ఎవరు ఆయన థ్రెట్ అనుకున్న వాళ్ళు, నా ఓట్లను డెంట్ చేస్తా అనుకున్నాడు చేసే ఇన్ఫ్లుయెన్స్ ఇది. ఉన్నారా అట్లా? ఉంటారు అన్న, ప్రతి పార్టీలు ఉంటారు, ప్రతి కాన్స్టిట్యున్సీలు ఉంటారు. ఇప్పుడు మీరు పోటీ అనుకుంటే మీ ఆ కాన్స్టిట్యున్సీలు ఉన్న మిగతా 4 లీడర్లు మీకు శత్రువులు అవుతారు. ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. రాజకీయాల్లో శత్రువులు ఉండకపోతే ఎట్లా సాధ్యం పడుతుంది అన్న? ఖచ్చితంగా శత్రువులు ఉంటారు. ఓకే, ఇప్పుడు రవి కానీ లేకపోతే రూపేష్ కానీ బయటకు వచ్చి మాట్లాడుతున్న దానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు నష్టపోయిరా లేదా అన్న? వాస్తవంగా నేను ఒకటి చెప్తా అన్నా, వాళ్ళు చేసిన ఆరోపణలు నేను విన్నా, ఎంత హాస్యాస్పదంగా ఉంటాయి అంటే, నాకు సాయి 2008 నుంచి తెలుసు. 2008 నుంచి నాకు సాయి ప్రసాద్ తెలుసు. 2008లో మా పరిచయం ఎట్లా కూడా చెప్తా. JNTU జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో
బీటెక్ చేస్తున్న అందరూ కలిసి ఒక ఆందోళన చేయదలుచుకున్న ఆ ఆందోళన మేము కలిసినాం, ఆ ధర్నాలో మేము కలవడం జరిగింది. అప్పుడు మేము వీసీ ఆఫీస్ని గిరావ్ చేసి మేము కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంగా నేను సాయిని కలిసిన. సాయి అప్పటికే పొలిటికల్ విజన్, ఒక వ్యవస్థ మీద అవగాహన కలిగిన వ్యక్తి. ఎట్లా అనేది కూడా నేను చెప్తా. ఆయన ఏజ్ నా ఏజ్ సేమ్ అన్న. ఇప్పుడు 2008లో మా ఏజ్ ఏముండే అన్న, ఇప్పుడు 34 అనుకోండి. అప్పుడు ఆల్మోస్ట్ మా ఏజ్ 17-18 మధ్యన ఉంటుంది. ఓకే. అప్పుడు ఆ ఏజ్లో ఆయన ఏంది, ఆయన ఎట్లా ఆలోచించిండంటే, తరుణ్ మనం ఇట్లా ఉద్యమం చేస్తే మనం అనుకుని సాధించుకోలేం. ఆ రోజు ముప్పిదేవి వెంకటరమణారావు గారు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలనే ఒక ఆలోచన కలిగిన వ్యక్తి. 2008లో ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత అవగాహన లేదు, ఇంత అవేర్నెస్ లేదు. ఆ సమయంలో కూడా ఈ విధంగా ఆలోచించి ఆ రోజు ఆ చిన్న వయసులో ఆయన ముప్పిదేవి వెంకటరమణారావు గారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. మేము పోయి మా ఉన్న సమస్య రిప్రజెంట్ చేయడం జరిగింది. అంటే మీరు ఆలోచించండి, అంటే ఆయనకి ఆ రోజే కొంచెం మెచ్యూరిటీ, పొలిటికల్ మెచ్యూరిటీ అనేది ఆయనకు ఉండే. మేము కూడా పొలిటికల్ యాక్టివ్ ఉండే, స్టూడెంట్ పాలిటిక్స్లో యాక్టివ్ ఉండే. మా ఇంతవరకు అజిటేషన్ చేయాలి, మా నిరసన తెలపాలి, మేము 2 స్లోగన్లు ఇవ్వాలన్నంత వరకే మా మెచ్యూరిటీ. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి ఆయన. అంటే ఎట్లా చేయాలి, మనం ఇది చేస్తే కాదు, దీంతో పాటు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, కన్సర్న్ మినిస్టర్ దగ్గర పోవాలి, మనకున్న ఇష్యూని వివరించాలి, ఆయన ఏమైనా చేయగలుగుతారు అని ఒక ఆలోచన కలిగిన వ్యక్తి. అట్లే కాకుండా ఆ రోజు ఆయన ఎన్ఎస్యుఐలు ఉండేది, అప్పుడు నేను ఏబీవీపీలు ఉండేది, ఆయన ఎన్ఎస్యుఐలు ఉండేది. ఎన్ఎస్యుఐలు ఉన్నప్పుడు ఆయన ఎంత మంచి నెట్వర్కింగ్ చేస్తుండే అంటే, ఎన్ఎస్యుఐలో ఎలక్షన్ విధానం ఉండేది, మీకు ఐడియా ఉండొచ్చు. అవును. ఎలక్షన్ విధానానికి ప్రతి కాలేజీ నుంచి 4-5 ఎలక్షన్లో గెలవాల్సి వస్తుంది. ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, ట్రెజరర్గా గెలవాల్సి వస్తుంది. అట్లా తెలంగాణలో ఉన్న కాలేజీలన్నీ కూడా ఆయన తిరగడం, దాంట్లో 4 తయారు చేయడం, మోటివేట్ చేయడం, వాళ్ళని ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా నెట్వర్క్ తయారు చేయడం, ఎలక్షన్ నిర్వహించడం, వారి ప్యానల్ని నిలబెట్టడం, గెలిపించడం, నెట్వర్క్ ఫామ్ చేయడం చేసింది. సాయి ఈజ్ నాట్ ఎ పర్సన్ హూ హాస్ బీన్ మేడ్ ఓవర్ నైట్ అన్న. ఈ రోజు సాయి తయారైనోడు కాదు. వీళ్ళందరూ చెప్తారు 2016లో నేను కారు పెట్టినా, నేను బైక్ పెట్టినా, నేను 10,000 వేసిన, 20,000 ఫోటో తీసినా, లీడర్ అయినా. నో, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ద ఫేక్. నేను చెప్తాను, సాయి అనేటోడు 2008లోనే నాకు తెలిసి ప్రతి కాలేజ్ టు కాలేజ్, నా వయసులో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ఏజ్లో ఇంజనీరింగ్ చేస్తున్న నా బ్యాచ్మేట్స్ అందరికి కూడా తెలుసు సాయి అనే వ్యక్తి. హీ యూస్ టు డూ నెట్వర్కింగ్ ఎ లాట్. అంటే ఒక ఆర్గనైజేషన్ ఎట్లా ఫామ్ అవుతుంది, నెట్వర్క్ ద్వారా ఫామ్ అవుతుంది. జనాలను ఎట్లా సంఘటన చేయాలి, ఎట్లా మోటివేట్ చేయాలి అనే ఆలోచన కలిగిన వ్యక్తి. ఆ మోటివేషన్లా చేసిండు, ఆ ఓట్లని ఒక దగ్గర చేర్చిండు, వైస్ ప్రెసిడెంట్గా గెలిచిండు కూడా. హీ వాజ్ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ విత్ హ్యూజ్ ఓట్ సిస్టమ్. ఇది ఎన్ఎస్యుఐలో ఎవడు కాదన్నా నిజం. ఇది ఇప్పుడు ఆ ఓట్లు జరిగినప్పుడు అయితే 2008లో రూపేష్ వయసు అయితే 15-16 ఉంటుంది. మరి అది ఆయన అయితే చేసి ఉన్నాడు కదా. ఇది రవి అనేట ఆయన అయితే చేసి ఉన్నాడు కదా. మరి అది ఆయనంతలో ఆయన్నే ఓట్లు తయారు చేసుకొని కాలేజ్ టు కాలేజ్ తిరిగి 4 నిలబెట్టి బతిమలాడిండో, లేకపోతే నిలబెట్టిండో, మోటివేట్ చేసిండో, చేసి నెట్వర్క్ తయారు చేసి గెలిచిండు కదా. మరి ఇదంతా సాధ్యపడ్డది కదా. వాళ్ళే 15-20 ఏళ్ళ నుంచి ఆయనతోటే ఉంటారట కదా పిఎం సాయితో. అన్న నేను వాళ్ళని 2016 ముందు అయితే చూడలేదన్న. 16 ముందు చూడలేదు నేను వాళ్ళని అయితే చూడలేదు. 2016 ముందు అయితే నేను వాళ్ళని చూడలేదు, కలవలేదు కూడా. 2016 పిఎం సాయి ఏ సెటిల్మెంట్ చేసినా, ఏ ఇష్యూ ఉన్నా కూడా వీళ్ళిద్దరే కుడి భుజం ఎడమ భుజం లేకపోయి ఆడ నిలబడేదట. నిజమేనా కాదా అన్న? నాకు ఒకటి అర్థం కాదన్న. వీళ్ళు ఏమన్నా బాధితులందరి తరఫున వకాలత్ వీళ్ళు తీసుకున్నారా, లేకపోతే వీళ్ళకి ఏమన్నా వకాలత్ నామా సైన్ చేసి ఇచ్చిరా? ఒక్క బాధితుడు రాడు, అందరి బాధలు నిన్ననే మాట్లాడతాడు. మరి ఒక ఆధారం చూపెట్టమంటే చూపెట్టారు. మరి ఏంది ఇది? ఇప్పుడు సెటిల్మెంట్ చేసిండ్రంటారు, ఫేక్ చేసిండంటాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టిండంటాడు, వీళ్ళని ఇబ్బంది పెట్టి. ఆ ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరు కూడా టీవీల ముంగడికి, కెమెరాల ముంగడికి ఎందుకు వస్తలేరు అన్న? ఇప్పుడు ఓలోకి షోక్ ఉంటుంది, ఓలోకి షోక్ ఉండదు కదా. కెమెరాల ముంగట రావాలా, ఆ ఇంటెన్షన్ ఉండదు కదా. మరి వీళ్ళ లోకల్ స్టాండ్ ఏందన్న? వీళ్ళెవరు వాళ్ళ గురించి మాట్లాడడానికి? అయితే వాళ్ళు బాధపడి ఉంటే, సాయి అనే వ్యక్తి ద్వారా బాధపడి ఉంటే వాళ్ళు కోర్టుకు పోవచ్చు, పోలీస్ స్టేషన్ పోవచ్చు, లీగల్గా రెమెడీస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళేమైనా వీళ్ళు సెటిల్మెంట్ దారులా, లేదా పైరవికారులా? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళేమైనా జనతా గ్యారేజా వీళ్ళది? వీళ్ళేమైనా జనతా గ్యారేజ్లో ఎన్టీఆరా? వీళ్ళేమైనా వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మరి వీళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళని పోని, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఎంబడి పెట్టుకొని వస్తలేరు. ఏమనంటే ఒక ఆయన పోయి ఏమంటాడు, పోలీసు వాళ్ళు అడగాలి నాకు పైసలు ఏడుకెళ్ళి వచ్చినాయి అంటాడు. పోలీసు వాళ్ళ పైన పైసలు ఏడుకెళ్ళి వచ్చినాయని ఆయన పోలీసు వాళ్ళు అడగాలన్న పెద్ద మనిషి మా చంద్రబాబు నేను అడగమన్నారు, రేవంత్ రెడ్డిని అడగమన్నారు, కేటీఆర్ని అడగమన్నారు, కేసీఆర్ని అడగమన్నారు. మళ్ళీ ఎందుకు అడగారు? మరి ఈయన కాడ ఎన్ని వందల కోట్లు ఉన్నాయి, నువ్వు చూసినావా? నీకు ఆడ లిస్ట్ ఉందా?
నువ్వు పోయి ఇచ్చినావు కంప్లైంట్, ఐటీ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చినావు, ఈడీ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇచ్చినావు, నువ్వు పోలీస్ స్టేషన్ పోయినా ఏడో పోయినా దరఖాస్తు పెట్టుకుంటే దాని మీద స్టాంప్ కొట్టి ఇస్తాడు. ఇవన్నీ నేను ఇచ్చిన అయిపోయింది నా పని అంటే మరి ఏమే పట్టుకోవాలి కదా, ఈడీ పట్టుకోవాలి కదా, ఐటీ 4 రైళ్ళన్నా కావాలి కదా, లోపల నెయ్యాలి కదా. మనం చెప్పేదాంట్లో నిజం లేకపోతున్నాయి కదా డిపార్ట్మెంట్ సపడే కూక్కున్నాయి, నువ్వు చెప్పేదాంట్లో శాంటిటీ లేకపోతున్నాయి కదా సపడే కూక్కున్నాయి. అంటే ఎట్లా అయిపోయిందంటే టీవీ ముంగడికి వస్తా అవతల మీద బురద రుద్దుతా కడుక్కోవాలి వాడు. ఇది ఏం సిస్టమ్ అంటే వీళ్ళు బురదలుతుర్రా? ఖచ్చితంగా బురదే జరుగుతున్నారు కదన్న. అంటే బురద వాళ్ళు చేసిన అంశాలల్లో, వాళ్ళు చెప్తున్న అంశాలల్లో ఏది నిజం లేదు అన్నట్టు మాట్లాడితే మాత్రం అన్న సబబు కాదేమో. 100% అన్న. నేను ఇప్పుడు నేను నీ దగ్గర ఇంటర్వ్యూకి ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తా, ఆ ఎక్స్పెక్టేషన్ తీరలేదు అనుకోండి, క్రాంతిబాయ్ అంతా ఫ్రాడ్ అంటే మీరు ఒప్పుకుంటారా? అంటే నా ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోతే నువ్వు తప్పుడోడు అంటే ఎక్కడదన్నా. ఇప్పుడు నువ్వు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంది మరి? అది వాళ్ళకి తెలవాలన్నా. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి అక్కడికి వచ్చారు, ఏం తీరలేదు అనేది వాళ్ళకి తెలవాలి. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, నేను విన్న ప్రకారం ఇంటర్వ్యూలో ఏమంటారు అంటే ఈయనకేదో ఎవరినో మోసం చేసిండి, ఇబ్బంది పెట్టిండి అంటారు. మరి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా, మరి ఎందుకు ఇస్తలేరు? ఓన్లీ ఇప్పుడు నీకు అన్యాయం జరిగితే, నాకు అన్యాయం జరిగిందన్నో పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టు. నువ్వు 15-16 టీవీ ఛానళ్ళ దగ్గర పోయి ఇంటర్వ్యూ ఇస్తా అంటే నీ డెస్పిరేషన్ అర్థమవుతలేదు జనాలకి. ఓకే, క్లియర్ డెస్పిరేషన్ టు బ్రింగ్ హిమ్ డౌన్ అనే క్లారిటీ వస్తలేదా? వై దిస్ టైం? ఎందుకు? భారతీయ జనతా పార్టీలో పదవులు రెన్యువల్ అయ్యే టైము, అధ్యక్షుడు మారిండు, ఈయనకు డెంటు కొట్టాలని ఒక ఆలోచన తప్ప, ఆ డెస్పిరేషన్ తప్ప వేరేదేం కనపడుతుంది? సింపుల్. ఇట్లా ఇప్పుడు దాంట్లో ఇద్దరు కాకుండా ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు నల్లకొట్టు వేసుకొని. ఆ వ్యక్తి మా రామచంద్రరావు గారిని తిట్టిండు, బండి సంజయ్ గారిని తిట్టిండు. మళ్ళీ వచ్చి టీఆర్ఎస్ పోస్టర్ వెనకాల ఉంటుంది, ముంగడ కూర్చొని నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్, నేను ధర్మం కోసం అంటాడు. నువ్వు వెనకాల వేరే పార్టీ పోస్టర్ పెట్టుకుంటావు, ముంగడికి వచ్చి నేను బీజేపీ అంటే జనాలంతా పిచ్చోళ్ళ. నువ్వు ఏది చెప్తా నమ్ముతారా? ఏంది? ఇట్ ఈస్ ఎ పొలిటికల్లీ మోటివేటెడ్ డ్రామా. ఎవరు మోటివేట్ చేస్తారు అన్నయ్య? చూడన్నా, ఎవరు మోటివేట్ చేస్తారు? ఇప్పుడు నేను ఎవరు మోటివేట్ చేస్తున్నారు ఎవరు మోటివేట్? నేను క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్లో ఎట్లుంటుందంటే, నేను కాన్స్టిట్యున్సీలో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినా అన్నప్పుడు నాకు ఎవరైతే పడరో, మిగతా నేను ఒక పార్టీ బీజేపీలో ఉన్నా, టీఆర్ఎస్ పడదు, కాంగ్రెస్ పడదు, ఒకవేళ ఎంఐఎం పోటీ చేస్తే ఎంఐఎం పడదు, కేఏపాల్ పార్టీ పోటీ చేస్తే కేఏపాల్ పార్టీకి పడదు, ఇంకే పార్టీ పోటీ చేస్తే ఆ పార్టీ పడదు. ఆ నలుగురు నన్ను బదనాం చేయడానికి చూస్తారు. ఆటోమేటిక్, అది సహజం. ఎక్కడైనా నలుగురు నడిపిస్తారా, ఒకరు నడిపిస్తారా, ఇద్దరు నడిపి అది ఎవరు నడిపిస్తారో అని నడిచేటోళ్ళకి తెలియాలన్నా, మనకు తెలియదు కదా. నీకు తెలియదా? నాకు తెలియదు అన్న, వాస్తవంగా తెలియదు అన్న, వాస్తవంగా తెలియదు. ఎవరు పొలిటికల్లీ మోటివేట్ చేస్తున్నారని తెలియదు, కానీ ఖచ్చితమైన ఐడియాలతో మోటివేట్ చేస్తారని తెలుసు. కాకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్లు ఏమవుతుందో నాకు తెలుసు. వీళ్ళని వాడుకుంటారు, జ్యూస్ అంతా పిండేస్తారు. వీళ్ళు కూడా ఆలోచించాలంటే 10-15 టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది. నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినంతసేపు బాగుంటుంది, అందరూ కూడా ఆహా ఓహో పలానా వ్యక్తి మీద నువ్వు బాగా మాట్లాడినావు, జబర్దస్త్ మాట్లాడినావు అంటారు. రేపు పొద్దున నీతో ఎవడన్నా కలిసి ఏమన్నా వ్యవహారం చేయడానికి ఆలోచిస్తాడా? భయపడతాడు. అరే ఇవాళ పలానా వ్యక్తి మీద టీవీ ఛానల్లో పోయి వాడిని ఇజ్జత్ తీస్తా అంటే రేపు పొద్దున అమ్మో వీటితో జాగ్రత్తగా ఉండాలన్న మెంటాలిటీ డెవలప్ అవుతుంది. నీ వయసు చాలా చిన్నది, వాళ్ళ వయసు చాలా చిన్నదన్న. వాళ్ళు ఏం ఆలోచించాలంటే ఈ ఎనర్జీ ఏదో వాళ్ళ భవిష్యత్తు మీద పెట్టుకుంటే వాళ్ళు బాగుపడతారు. వై ఆర్ దే బికమింగ్ సంబడి? వాళ్ళు నష్టపోయారు, ఇబ్బంది పడ్డారు, మోసపోయారు కాబట్టి వాళ్ళు వాయిస్ రైజ్ చేస్తారు. వాళ్ళకి ఏదో కావాలని చేస్తలేరు అని అన్నది వాళ్ళ. మీ దగ్గరకు వచ్చిరు కదన్నా, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం నష్టపోయినాం, ఎంత నష్టపోయినాం, ఎట్లా నష్టపోయినాం? బిజినెస్ దెబ్బతిన్నాయి, ఫ్యామిలీ దెబ్బతిన్నది, నేను ఆర్థికంగా మొత్తం కిందికి పోయినా, నేను సాయం నమ్మి తిరిగినా, సాయం మొత్తం ఫ్రాడ్ చేసిన అని చెప్పారు. కాదన్న, మీరు ఏ బిజినెస్ నష్టపోయినప్పుడు ఏ బిజినెస్ అని అడిగిరా మీరు? వాళ్ళకి ఏదో బిజినెస్ ఉన్నాయని చెప్పారు వాళ్ళు. ఏం బిజినెస్ అన్న? మీతో నేను ఇంటర్వ్యూ చూసినా అన్న, రియల్ ఎస్టేట్ చేస్తా, సెటిల్మెంట్ చేస్తా అంటుండు. సెటిల్మెంట్లో బిజినెస్లో నష్టపోయేది ఏంది? వీళ్ళు ఏమన్నా కలిసి కంపెనీ పెట్టుకుర్రా? మీకు పార్ట్నర్షిప్ ఫామ్ ఏమన్నా చూపించిర్రా? ప్రైవేట్ లైన్ అంటే రియల్ ఎస్టేట్ చేస్తుంటే ఈయన దగ్గర తీసుకోకుర్రి, ఈయన ఇట్లా ఫ్రాడ్ చేస్తాడు, ఆయన ఇట్లా ఫ్రాడ్ చేస్తాడు ఆల్రెడీ ముందుగానే సాయి గ్రహించి చెప్తాడట కదా వాళ్ళకి. ఇప్పుడు నువ్వు చేసే బిజినెస్ జెన్యూన్ అయితే, నువ్వు చేసి చూపించే ప్రాపర్టీ జెన్యూన్ అయితే ఎవడో చెప్తే తీసుకోకుండా ఉంటారా? ఇదే బతుకు జట్కా పండు అన్న, ఆలుమొగలు పంచాయతీ లేక వాడు నా పిల్లం మీద మొగుడెనమన పడ్డాడు, ఆ మొగుడు మీద పిల్లమన పడ్డదని మాట్లాడుకోవడానికి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే యూ హ్యావ్ టు ఏమన్నా నువ్వు జనాల ముంగడ మాట్లాడినప్పుడు ఒక లీగల్ శాంటిటీతో మాట్లాడాలి. దానికి ఏమన్నా లీగల్ టర్మినాలజీలా దానికి ఏమన్నా తప్పుందా? సిఆర్పిసి సిఆర్పిసి ప్రకారం ఏమన్నా దానికి లా ప్రకారం శిక్ష ఉందా? అట్లాంటి కంప్లైంట్ పోలీస్ స్టేషన్ పో, లేకపోతే కోర్టుకు పో, సివిల్ సూట్ అయ్యి రికవరీ చేయి,
తీసుకురా. నడవనిస్తారా? వీళ్ళు ఇట్లా పోతే నడవనిస్తాడా సాయి? ఏం నడవనీయకపోతే సాయికి 4 చేతులు ఉన్నాయా అన్న, 10 తలలు ఉన్నాయా? రావణాసుడు ఏమన్నా 40 చేతులు 40 తలలు అవుతున్నాయని నేను అంటా. అరే అంటారు మస్తు మంది అంటారు 40 చేతులు కాదు 40 కాళ్ళని ఉన్నాయని అంటారు. ఇప్పుడు ఇంకేమంటారు, ఆయన ఏమైనా చేయగలుగుతాడంటే, ఆయన ఏమైనా చేయగలుగుతాడంటే ఎందుకు చేస్తాడు? ఎవడు మాత్రం ఎందుకు వింటారు? అంత గొడ్డుపోయింది ఆ సొసైటీ. చలో అంటే ఈజీగా అపాయింట్మెంట్స్ కుదురుస్తాడు, ఒకరినొకరు కల్పిస్తాడు, ఫోటోలు దిగుతాడు, ఇదొకటి కూడా చెప్పారు అన్న. ఇప్పుడు నా డీపీ చూడండి అన్న, నా డీపీ రాజ్నాథ్ సింగ్ గారితో ఉంటుంది. ఇప్పుడు నేను రాజ్నాథ్ సింగ్ గారితో ఉంటుందంటే నేను భారతీయ జనతా యువ మోర్చాల రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నా. నేను ఢిల్లీకి పార్లమెంట్ విజిట్కో ఏదో పని మీద పోయినప్పుడు సార్ నేను కలిస్తే, నేను సార్ సో అండ్ సో అంటే ఆయన నన్ను గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ టైం బాగున్నావా తరుణ్ అంటాడు. ఫోటో సార్ అంటే ఫోటో ఇస్తాడు. ఇప్పుడు కూడా ఆయన నేషనల్ టీంలో ట్రెజరర్లా పనిచేస్తున్నాడు, పార్టీకి పనిచేస్తున్నాడు. పార్టీ నాయకులతోని సంబంధాలు ఉండవా అన్న? ఇప్పుడు టీఆర్ఎస్వీలో పనిచేస్తున్న నాయకులకి కేటీఆర్తో కేసీఆర్తో సంబంధాలు ఉండవా? ఇప్పుడు కాంగ్రెస్లో పనిచేస్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులకి రేవంత్ రెడ్డితోని మంత్రులతో సంబంధాలు ఉండవా? ఆ సంబంధాలను తప్పుపడితే ఎట్లా అన్న? నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు పార్టీలో పనిచేస్తున్నప్పుడు అందరు కలిసి ఒక ఐడియాలజీ కింద పనిచేస్తున్నప్పుడు సంబంధాలు ఉంటాయి. సంబంధాలు ఉన్నప్పుడు అపాయింట్మెంట్ కుదురుస్తారు అంటే, అరే ఎక్కడన్నా జనాలకు ఉపయోగపడేదో ఎవరికైనా సమస్య ఉంటే అన్న సో అండ్ సో నా ఫ్రెండో ఈ పలానా వ్యక్తో మీ దగ్గరకు వస్తాడు, ఈ సమస్య ఉందంట తీర్చండి అంటే అపాయింట్మెంట్ కుదిరితే ఇస్తారు. వన్స్ ఏ టైం క్లియర్గా అంటే సాయి ప్రసాద్కి ఏమీ లేదు. సాయి ప్రసాద్ అంటే నథింగ్ బట్ జీరో. ఆ టైంలో వీళ్ళు కార్లు ఇవ్వడం కావచ్చు, లేకపోతే ట్రావెలింగ్ అలవెన్స్ ఇవ్వడం కావచ్చు, ఈవెన్ వాచెస్ కూడా వీళ్ళు ఇచ్చారట కదా అన్న. ఎంత ఫూలిష్ చిన్నపిల్లల మనస్తత్వంతో మాట్లాడుతున్నారు, ఎంత అమాయకత్వంతో మాట్లాడుతున్నారు అంటే, సాయి ప్రసాద్ అనే వ్యక్తికి నువ్వే పెట్టుబడి పెట్టినావు అనుకుందాం. ఎందుకు పెట్టినావు? ఏం ఆలోచించి పెట్టినావు? ఎందుకు పెట్టిండు? ఈయన అడిగిండా పెట్టమని అడిగిండా? లేకపోతే ఈయన కార్లను తీసుకొచ్చి ఏమన్నాడా? అసలు ఈ కార్లు తెచ్చుడేంది ఇచ్చుడేంది? వీళ్ళెంత పెద్ద కోటీశ్వర్లు అట్లా ఇస్తున్నారంటే, వీళ్ళకు 100 కోట్లు ఉన్నాయా? 200 కోట్లు ఉన్నాయా? 100-200 ఉండాల్సిన అవసరం లేదు. నా దగ్గర 10 ఉంటే నీ దగ్గర నీకు 5 రూపాయలు ఇవ్వాలన్న నా ఉద్దేశం ఉంటే సరిపోతుంది. ఏం ఆలోచిస్తారన్న? ఇప్పుడు మీరు వ్యాపారంలో పెట్టుబడి పెడతారు, దోస్తానిలా నాకు కష్టం ఉందంటే మీరు 5 రూపాయలు ఇస్తారు. మరి దోస్తానిలు ఇచ్చినోడు మళ్ళీ ఎందుకు ఇప్పుడు వచ్చి బయట మాట్లాడుతుండ? ఫర్ సపోజ్ ఇచ్చిండా నేను అండలేను, ఇస్తే ఎందుకు మాట్లాడుతుండు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడులు పెట్టి గొప్పోళ్ళని చేసారంటే వీళ్ళే గొప్పోళ్ళు అవుతుండే కదన్న. ఆయన ఇంకొని పెట్టి ఎందుకు గొప్పని చేస్తారు? ఇవన్నీ ఏంటంటే చాతగాని మాటలు, 3rd క్లాస్ చర్యలు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఏ కార్లు పెట్టినవి లేవు, ఏ పెట్టుబడి వీళ్ళు పెట్టింది కాదు. నేను 2008 నుంచి చూస్తున్నాం. ఇప్పుడు సాయి అనేటోడు ఫినాన్షియల్గా రాజకీయం చేసిన వ్యక్తి అయితే కాదు. యూస్ టు డూ థింగ్స్. అందరిని ఒక దగ్గరికి ఎట్లా తెచ్చేది? పర్సనల్ ఫేవర్తోనే, అంటే పర్సనల్ ఫ్రెండ్షిప్తో తెచ్చుకునేది. ఇప్పుడు ఫర్ సపోజ్ తరుణ్ ఉన్నాడు, ఓ ప్రోగ్రామ్ ఉన్నది, తరుణ్ ఈ ప్రోగ్రామ్ చేయాలి, నువ్వు నీ తరఫున 10 మందిని తీసుకురా. నాకు తెలిసిన 10 మంది మిత్రులను తీసుకొని పోతాను. నాకున్న కార్ని నేను ఆయన దగ్గర పట్టుకొని పోతా. ఆయన వెంబడి పోతే నేను ఓ ప్రోగ్రామ్ చేస్తామో, ఓ ధర్నా చేస్తామో, ఓ కార్యక్రమం చేస్తాం. అంటే ఈ 10 మంది కూలికొచ్చిన వాళ్ళ? అంటే ఈ 10 మందిని ఇప్పుడు నేను ఆడికి పట్టుకోపోతే నాకు కూలి ఇచ్చిండా రవి అనేటైనా? నాకు కూలి ఇచ్చిండా రూపేష్ అనేటైనా? అదంతా ఏందన్నాడు అంటే శాంటిటీ లేని మాటలు అన్న. ఇప్పుడు పెట్టుబడి పెట్టిరు అంటే వీళ్ళ కాడ ఎన్ని మంది, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేయండి, ఎక్కడో పైసలు ట్రాన్స్ఫర్ అంటే వీళ్ళే ఆధారపడరా? అంటే నేను ఆధారపడ్డరో లేదో అని నేను చెప్పలేను, కానీ సాయికి ఎవడో పెట్టుబడి పెట్టిండు అని అయితే నేను నమ్మ. ఎందుకంటే యాజ్ బెటర్ సోర్సెస్. చలో అయితే ఇప్పుడు మీరు క్లియర్గా పిఎం సాయి ప్రసాద్ అనేటువంటి వ్యక్తి గుడ్ పర్సనాలిటీ అని సర్టిఫికేట్ ఇస్తారు. 100% సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చిన ఎందుకో కూడా అంత గుడ్ పర్సనాలిటీ అంటే డెఫినెట్గా ఒక్క రిమార్క్ లేదా? అంటే నేను రిమార్క్ ఉందా లేదా అనగానే కానీ ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎవరిని మోసం చేయకుండా ఎదిగిండని మాత్రం సర్టిఫికేట్ ఇస్తాను. క్లియర్ 100%. దీనికి మీరు కట్టుబడి ఉంటారా? కట్టుబడి బరాబర్ ఉంటాను. ఓకే. ఎందుకంటే చెప్పండి. ఎందుకంటే నేను చెప్తాను ఇవాళ ఆయన సరే ఎకనామికల్గా లేడు, ఇవాళ ఎదిగిండు అంటే ఆయన ఒక్క ఐడియాలజీ నేను చెప్తా. ఆయన కొన్ని ఫ్యూచరిస్టిక్ కంపెనీస్లో ఆయన వర్క్ చేయడం జరిగింది. మేకర్స్ హైవ్ అనే ఒక కంపెనీ ఉన్నది, వాళ్ళు ప్రాస్థెటిక్ హ్యాండ్స్ తయారు చేస్తారు. ఈయనకు టెక్నాలజీ లేకపోవచ్చు, టెక్నాలజీ ఉన్నోనికి విజన్ ఇచ్చిండు. పెట్టుబడి ఇప్పుడు వెంచర్ క్యాపిటలిస్టులు ఉంటారు, వెంచర్ క్యాపిటలిస్టులను కల్పిస్తుండొచ్చు, దాంట్లో ఆయన పార్ట్నర్షిప్ మాట్లాడుకుంటూ ఉండొచ్చు, చాలా జరుగుతాయి అన్న. దాంట్లో తప్పేం కాదు కదా. ఇట్స్ లీగల్ వే ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఎ కంపెనీ. ఆ కంపెనీ లాభాలు గడించి ఉండొచ్చు, ఈయన డబ్బులు అట్లా సంపాదించి ఉండొచ్చు.
ఇవాళ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కడు నలుగురు పెద్ద మనుషులతో ఫోటో దిగిన ప్రతి ఒక్కడు కోట్లు సంపాదిస్తున్నాడు అన్న. అది కుదరదు కదా. వాస్తవంగా కూడా ఆయన ఫ్యూచరిస్టిక్ ఐడియాలజీ ఆ ముందు చూపుతనంతో ఆయన మంచి కంపెనీలలో పెట్టుబడులు పెట్టుకున్నాడు, సంపాదించుకున్నాడు. హీ మేక్ దట్ హ్యాపన్. అవతలకి విజన్ ఉండొచ్చు, ఈయనకు పాత తెలిసి ఉండొచ్చు, డైరెక్షన్ ఈయనకు తెలిసి ఉండొచ్చు, రెండు కలిసి కంపెనీ ఎస్టాబ్లిష్ అయి ఉండొచ్చు. అట్లా డబ్బులు సంపాదించాడు. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకున్నాడు, దాంట్లో కూడా ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నాడు. ఈయనకున్న కాంట్రాక్ట్స్ అని డబ్బులు సంపాదించాడు. దాని తప్పేమున్నది? దాని తప్పేమన్నా ఈయన వీళ్ళకి చేతనైతే వీళ్ళని చేయమనండి, అదే మాట. దాన్ని పట్టుకొని ఎవడో కారు కొనుక్కున్నాడు అంటే అరే కారు ఏమన్నా ఎవరైనా పక్కింట్లోకి వెళ్ళి కొట్టుకొని వస్తారా? అది షోరూంలో తయారవుతుంది. షోరూంలో కారు ఒకరికి రావాలి అంటే బ్యాంక్ కూడా ఏమన్నా మంచి బట్టలో మంచి అవన్నా రేంజ్ రోవర్ కారు కదా? అవును, రేంజ్ రోవరే కదా. డిఫెండర్. డిఫెండరా? మీరు కూర్చోరా? ఎక్కిరా కారు? నేను ఎక్కిరు. ఓకే రైట్. ఎక్కడదన్నా కారు? డిఫెండర్ కారు వాళ్ళ కంపెనీదన్నా, వాళ్ళ కంపెనీది ఈయన రన్ చేస్తున్నాడు. అంటే తప్పేమున్నది? ఆయనది ఇప్పుడు ఫార్చునర్ అయినదే, ఇన్నోవా అయినదే. అది బ్యాంకు లోన్ ఇచ్చిందన్న. ఆయన ఏం షోరూంలోకి వెళ్ళి దొంగతనం చేసుకొని రాలే. బ్యాంకు కూడా సాయి గొప్పోడు అంటే లోన్ ఇవ్వదు. ఆయన ఇన్కమ్ ఐటీ గీటీ అన్నీ చూసే లోన్ ఇస్తుంది. అంతేగాని ఇప్పుడు సాయి గొప్పోడు, సాయి ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అభూత కల్పనలు చెప్తే వాళ్ళు ఏమైనా బ్యాంకులో లోన్ ఇస్తుందా? లోన్ తీసుకున్నాడు, కట్టుకుంటుండు, నడుపుకుంటుండు. దానిలో వీళ్ళకి వచ్చిన బాధ ఏంది? ఒకవేళ ఏదైనా ఇల్లీగల్గా వచ్చిందంటే కంప్లైంట్ చేయపోయి ఇది ఎక్కడ ఏ వారం మీరేమంటారు? ఒకవేళ ఇల్లీగల్గా ఏమైనా ఇబ్బంది పెడితే పోయి కంప్లైంట్ చేయాలి. అంతే అంతే అంతే. మాట్లాడద్దు అంటారు ఇట్లా. మాట్లాడాలంటే అనే అంటే నేను బుడద పూస్తా, నువ్వు నిజం ఉంటే మాట్లాడు. నిజం ఉంటే అందరు కూడా జనాలు చూసేవాళ్ళు అరే పాపం నిజమే మాట్లాడుతుండ్రా అనుకుంటాడు. 10-15 ఛానళ్ళకు పోయి చెప్పిందే చెప్తే అంటే నీ ఇంటెన్షన్ క్లియర్గా కనపడుతుంది కదా. నా డెస్పిరేషన్ కనబడుతుంది. ఏంటంటే ఆయన ఏదో బద్నాం చేయాలని డెస్పిరేషన్ నీకు క్లియర్ కనబడుతుంది. నీ డెస్పిరేషన్ అనేది క్లారిటీగా కనబడుతుంది. ఆయన ఏదో రౌడీ షీటర్ అని నువ్వే అంటావు, బచ్చగాడని నువ్వే అంటావు, ఈడియన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని నువ్వే అంటావు, కోట్ల రూపాయలు సంపాదించడానికి నువ్వే అంటావు, అసలు ఏం లేదంటావు. మళ్ళీ మరి నువ్వన్న ఒకటి డిసైడ్గా ఫస్ట్ ఆయన ఏందనేది నువ్వు డిసైడ్గా, దాని తర్వాత ఇంటర్వ్యూ. రైట్. ఓకే, నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు చెప్పండి. సాయి ప్రసాద్ టోటల్ కెరీర్లో ఇప్పటిదాకా ఒక్కరిని కూడా మోసం చేయలేదు. ఇప్పటి వరకు సంపాదించిన ప్రతి ఎన్పి కూడా లీగల్ గానే సంపాదించారు. 100%. ఒక్కటి కూడా చీటింగ్ లేదా? లేదు. ఓకే, ఇప్పుడు పెద్ద పర్సన్స్ను కలుస్తా, వాళ్ళతో ఫోటో దిగుతా అని చెప్పేసి వాళ్ళ ఫోటోలతోటి సోషల్ మీడియా హైప్ క్రియేట్ చేసుకుని కావాలని చెప్పేసి టార్గెట్గా కొంతమందిని ఇబ్బంది పెట్టడా అన్న. నేను ఒక విషయం చెప్తాను, పెట్టడా పెట్టోళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడ్డోళ్ళు ఎవరన్నా వాళ్ళు అంటున్నారు కదా, రవి రూపేష్ క్లియర్గా చెప్తున్నారు కదా. కాదన్నా, వాళ్ళు అంటున్నారు ఇబ్బంది పెడతాడని. మరి ఇబ్బంది పడ్డోళ్ళు ఎవరన్నా వచ్చి రాను ఇప్పటివరకు ఎక్కడన్నా మాట్లాడాలి? మరి రానప్పుడు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆయన చూసి ఓర్వలేకపోతున్నారు, అందుకే ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిజంగా ఇబ్బంది పడ్డోడు ఎవడైనా రావాలి కదన్నా, వచ్చి మాట్లాడాలి కదా. సాయి నన్ను పలానా విధంగా మోసం చేసిండని మాట్లాడిరా. మరి ఎవరన్నా? వీళ్ళిద్దరే కనబడుతున్నారు, వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు. మేము మోసపోయినామంటున్నారు, మేము ఇబ్బంది పడ్డామంటున్నారు. ఆధారం వేరేళ్ళని మోసం చేసినట్టు, వేరేళ్ళని మోసం చేస్తే ఆధారాలు ఎక్కడి? నిన్ను మోసం చేస్తే ఆధారం ఎక్కడిది? చలో, ఇంకా ఒక అమ్మాయిని కావాలని చెప్పేసి రూమ్కు పిలిపించుకొని ఎవరు లేనప్పుడు సంథింగ్ అని కూడా చెప్పారు. ఏందా కథ ఏంది అన్న? నేను ఒక విషయం చెప్తాను. ఇగో అమ్మాయిని పిలిపించుకోండు, నేను చెప్తున్నా కదా, నా ఆధారాలు లేకుంటే అగో పులి ఇగో మేక అంటారు వీళ్ళు. పోనీ అట్లా పిలిపించుకొని ఇబ్బంది పడ్డ అమ్మాయి ఇవాళ వచ్చిందా? పోనీ చెప్పింది, ఒక పేపర్ మీద రాసిస్తుందా, రవి రూపేష్ నాకు ఈ లోకంలో దిక్కు దివానా లేదు, మీరే ఇద్దరు నన్ను కాపాడాలి, నాకు న్యాయం చేయాలని ఒక పేపర్ రాసిస్తే వీళ్ళు జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ వచ్చి పోరాడుతురా. పోనీ ఆ అమ్మాయి ఎక్కడ రాసిచ్చిందా? ఏంది ఈ సెషన్ అంటే ఏంది మరి? ఇదంతే, వాళ్ళు రావడం ఏంది, వాళ్ళ ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏంది, బాధ చెప్పడం ఏంది, సాయి ప్రసాద్ గురించి మాట్లాడడం ఏంది? ఓర్వలేనితనం, ఈగో, జెలస్, ఎన్వి, ఎవడో ప్రోత్సహిస్తుండు, వీళ్ళు దూలా మీరు 2 సార్లు 3 సార్లు 4 సార్లు అన్నాడు ఎవడో ప్రోత్సహిస్తున్నానని. ఎవరు అంటే నాకు తెలియదు అని అంటూ అన్న. ఎవడో ప్రోత్సహిస్తున్నా అంటే నేను ఒకటే చెప్తానా, ఎవడైతే ఇబ్బంది పడుతుండో వాడు ప్రోత్సహిస్తున్నా, ఎవడు ఇబ్బంది పడుతుండో నాకు తెలియదు. తరుణ్ రెడ్డి గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు రాజకీయాలలో? నేను ఆల్మోస్ట్ 2008 నుంచి ఉన్నాను. బట్ యువర్ నాట్ ఎ కిడ్, నాకు తెలిసి కదా. అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, మరి పేరు చెప్పడానికి ఏం భయం? ఇక చూడన్నా, ఇప్పుడు నేను కూడా ఎవరి పడితే వాళ్ళ పేర్లు
ఆధారాలు లేకుండా మాట్లాడితే వాళ్ళిద్దరికి నాకు తేడా ఉండదు అన్న బేసికల్గా. ఇప్పుడు నేనే అంటున్నా, ఎవడో బురదేస్తే కడుక్కోవడం నా బాధ్యత కాదు, అట్లా అది తప్పు అని నేనే అంటున్నా. సో నేను ఏదో ఒక పేరు చెప్పి వాళ్ళ మీద బురద చల్లడం నాకు ఇష్టం లేదు. అది ఆధారాలు ఉంటే వచ్చి మాట్లాడతా, ఆధారాలు ఉంటే వచ్చి మాట్లాడతా. ఆధారం లేదు బట్ ఎవరో మాత్రం చేపిస్తున్నారు. ఆధారం ఉంది, అనుమానం ఉందన్న, అది తేలిన రోజు వాళ్ళంతలో వాళ్ళే బయటకు వస్తారు, వాళ్ళంతలో వాళ్ళే ఒప్పుకుంటారు మేమే చేయించినాం అని. వాళ్ళు ఒప్పుకోరు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చెప్తారు ఈ పలానా వ్యక్తి మాతో చేయించిండు అనే వ్యక్తి వాళ్ళే వచ్చి ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం అంటే ఈయన ఎక్కడ ఎదుగుతాడో, నాకు పోటీకి ఎట్లా మారుతాడో అని భయం. పోటీ కంటే రేపు పొద్దున పోటీ చేస్తాడేమో, మల్కాజ్గిరి ఎమ్మెల్యే పోటీ చేస్తాడేమో, మల్కాజ్గిరి లేకపోతే అంటే ఓకే అవతల వ్యక్తి కూడా మల్కాజ్గిరి ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి వ్యక్తులే. అంటే ఇప్పుడు పోటీ చేసేటోడే కాదన్న, పోటీ చేసే పార్టీలో కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా, వాళ్ళు కూడా ఈయన ఎదగకుండా ఆలోచిస్తారు అనుకో. సార్ ఎంతసేపటికి నాగ్గా మాట్లాడినప్పటికీ కూడా మీరు ఎవరి గురించి మాట్లాడతారో ప్రజలు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. పీపుల్ హ్యావ్ ఆల్ దేర్ ఎబిలిటీ టు నో హూమ్ ఐ ఆర్ టాకింగ్ అబౌట్. నేను ఏమంటున్నా అన్న, నేను ఏమంటున్నా అంటే అవతలకు కూడా తెలుసు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సింపుల్గా సాయి ప్రసాద్ అనే టోన్ని ఎట్లనో అట్లా కిందికి గుంజేయాలి. ఎందుకు గుంజేయాలి? ఒక బీసీ సామాజిక వర్గం ఎదుగుతుండు, ఏంది ఏం లేకుండా ఈ స్థాయికి ఎదిగిండు, ఏం లేకుండా ఈ స్థాయికి ఎదిగిండు, ఇంత పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయ్యిండు. అరే ఇప్పుడే గిట్లా తయారైండు, ఇంకో 10 ఏళ్ళు అయితే మన పరిస్థితి ఏంది అని ఒక బాధ ఉండొచ్చు. లేకపోతే వాడిని ఖతం చేసేద్దాం, 4 బురద సంచులు తీసుకొని వాని మీద చల్లితే వాడు కడుక్కోట్ల మన కెరియర్ ఖతం అయిపోతుంది అని అనుకోవచ్చు. ఇలాంటి చాలా ఆలోచించి ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. ఓకే రైట్. మీరు చిన్నప్పటి సంది అంటే ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు బీజేపీలో యువ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దాకా ఉన్నారు కదండి. మొత్తం మీరు బీజేపీ పార్టీలు మారిరా? లేదు, నేను మధ్యలో ఒకసారి ఎన్ఎస్యూఐకి పోయి రావడం జరిగింది. కానీ పిఎం సాయి అనేటువంటి వ్యక్తి చాలా పార్టీలు మారింది కదా అన్న. నేను చెప్తాను, దాన్ని క్లియర్గా చెప్తాను. ఇవాళ పిఎం సాయి ప్రసాద్ అనేటైన 2008లో ఆయన వైస్ ప్రెసిడెంట్కి గెలిచిన తర్వాత అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయిందన్న 2009లో. మీ అందరికి ఐడియా ఉండొచ్చు. 2009లో తెలంగాణ ఉద్యమం పీక్స్లో నడుస్తున్న టైంలో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఎన్ఎస్యూఐ టు ఆస్క్ ఫర్ ఎ సపరేట్ తెలంగాణ ఎన్ఎస్యూఐ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి ఎన్ఎస్యూఐ సపరేట్ కావాలని ఒక కుంపటి మొదలుపెట్టిండు పార్టీలో పిఎం సాయి ప్రసాద్. మాకు కూడా సపరేట్ ఎన్ఎస్యూఐ కావాలి, మేము వీఆర్ నాట్ డ్రివెన్ బై ఆంధ్ర లీడర్స్, మాకు కూడా సపరేట్ ఎన్ఎస్యూఐ కావాలి అని కొట్లాడడం మొదలుపెట్టాడు. నచ్చలేదు పార్టీకి నచ్చక షోకాజ్ నోటీస్ ఇచ్చింది. నేను ఇది అబద్ధం చెప్తలేను. మీరు ఇప్పుడు సోకాల్డ్ బిగ్ లీడర్స్ ఉన్నారు కదా, యూత్ కాంగ్రెస్ నుంచి ఎదిగిన లీడర్స్ ఉన్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్లో, వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలుసు. ఆయన సపరేట్గా వచ్చి మీటింగ్లు పెట్టి ఒక గ్రూప్ని తయారు చేసి మనం కూడా ఎందుకు అడగద్దు, ఇప్పుడు మన కోసం చాలా మంది విద్యార్థులు పోరాడుతున్నారు, మనం కూడా దీంట్లో పాలు పంచుకోవాలి, మన ఎంపీలు కూడా కొట్లాడుతున్నారు, వాళ్ళ సైడ్ మనం బేషరతుగా వాళ్ళకి పోయి మద్దతు చెప్పాలి. అప్పుడు ఎన్ఎస్యూఐలు ఏముంటుండే అన్న, లీడర్ని ప్రసన్నం చేసుకోవాలి, టాప్ బాస్కి ఇబ్బంది పడితే కెరియర్ క్లోజ్. సో అట్లాంటి టైం కూడా కేర్ చేయలే. చీఫ్ మినిస్టర్ ఆంధ్ర అయిన వ్యక్తి ఉన్నా కూడా హీ కేమ్ అవుట్ ఆఫ్ ఆ కంఫర్ట్ జోన్ అండ్ ఈ ఫాట్ ఫర్ సపరేట్ ఎన్ఎస్యూఐ తెలంగాణ. ఆయన శత్రువులను చేసుకొని ఆ దానిలోకి వచ్చి పోరాడినప్పుడు కేశవరావు గారు బాగా దగ్గర తీసిండు. ఈ స్పిరిట్ చూసి కేశవరావు గారు అయితే వివేక్ గారు అయితే బాగా దగ్గర తీసిండు. ఆ రోజు కేశవరావు ఇంట్లోనే మీటింగ్ పెట్టారు. కేశవరావు గారు సపరేట్ ఎన్ఎస్యూఐ ఎందుకు ఉండద్దని ఆ మీటింగ్లో నేను కూడా మాట్లాడడం జరిగింది. ఆ మీటింగు ఆ డేర్నెస్ చూసి వాళ్ళు ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టింది. మిలియన్ మార్చ్ అప్పుడు కూడా అప్పుడు మీకు ఐడియా ఉండొచ్చు, కేశవరావు గారు, మదియాష్పి గారు, వివేక్ గారు పోతే వాళ్ళు రిటాలియేట్ అయింది. ఆ పొజిషన్లో కూడా సాయి ప్రసాద్ ఉన్నాడు. అక్కడి నుంచి ఆ తెలంగాణ మూమెంట్ తర్వాత మేమందరం కూడా కేసీఆర్ని ఒక స్ట్రాంగ్ లీడర్ లాగా చూసేది. ఇంక్లూడ్ నా ఏజ్ మీరు కూడా చూసి ఉండొచ్చు. ఉద్యమ పీరియడ్లో ప్రతి యువకుడు కేసీఆర్ని చాలా గొప్పగా చూసాడు. ఏంటంటే ఆయన 4 గంటలకు స్పీచ్ ఇస్తాడంటే 3:30కి వచ్చి టీవీ ముంగడ కూర్చునేది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కంటే ఎక్కువ ఏం మాట్లాడతాడు మన నాయకుడు, ఏం మాట్లాడతాడు, ఇవాళ ఏం పిలిపిస్తాడు, పెన్ డౌన్ అంటాడా, ఇంకేం ఉద్యమం చేద్దాం అంటాడు అనే ఆలోచనతో ఆ రోజు యువకులు ఉన్న 18-17 ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన చాలా పెద్ద లీడర్గా చూసేది, చాలా ఇన్స్పైర్ అయ్యేది. ఆ టైంలో ఆయన బీఆర్ఎస్లోకి పోయిండు అన్న. సాయి అనేటోడు
ఆ రోజు పొలిటికల్గా యాక్టివ్ ఉన్నాడు కాబట్టి అరే ఈయనైతే తెలంగాణకు న్యాయం జరుగుతుంది ఈ వాజ్ అ లెజెండరీ లీడర్ అని పోయాడు. తర్వాత ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాటలకి చేతలకి తేడా ఉండేసరికల్లా హీ కేమ్ అవుట్ ఆఫ్ దట్ పార్ట్ అండ్ నేషనలిస్టిక్ ఐడియా ఉన్న బీజేపీని జాయిన్ అయ్యాడు. చలో ఓకే, ఈ షార్ట్ టర్మ్లో బీజేపీలో ఈ స్థాయికి ఎట్లా పాసిబిలిటీ అయింది అన్న? బీజేపీలో దెర్ వాజ్ అ వ్యాక్యూమ్ అన్న. ఈయనకి హీ హ్యాజ్ అ యూనిక్ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్. కొత్తగా ఆలోచిస్తాడు. ఇప్పుడు నలుగురు ఆలోచించిన విధంగా కాకుండా ఇంకో డిఫరెంట్గా ఆలోచిస్తాడు. ఫర్ సపోజ్ బట్ నేను మీకు అడుగుతా, తరుణ్ రెడ్డి మీరు, పిఎం సాయి ప్రసాద్ తను, ఇద్దరిది సేమ్ ఏజ్ గ్రూప్, అవును, అంటే కొంచెం అటు ఇటుగా సేమ్ ఏజ్ గ్రూప్, ఒకటే ఏజ్లో మీరు పాలిటిక్స్ స్టార్ట్ చేశారు. మీరు అంటే ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అవును, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జెడ్పీటీసీ ఆర్ జెడ్పీ చైర్మన్ ఏదో ఒకటి అవ్వాలన్న దాంట్లో మీరు ఉన్నారు. తనేమో నేషనల్ లో పాలిటిక్స్ చేస్తాం. అవును, అవును. మీరు ఇక్కడే అయిపోయారు, తనేమో అక్కడే పోయారు. ఏంది డిఫరెన్స్ ఏంది? అట్లా ఆయనకు పాసిబిలిటీ అయింది, మీకు ఎందుకు పాసిబిలిటీ కాలేదు? అన్న, నా ఆలోచన విలేజ్ రూరల్ సైడ్ పాలిటిక్స్, ఆయన ఆలోచన నేషనల్ పాలిటిక్స్. ఆయన ఇప్పుడు ఎవరికి నచ్చింది, ఒకరికి చాక్లెట్ నచ్చుతుంది, ఒకరికి బూందీ నచ్చుతుంది అన్న. వాళ్ళు నేషనల్ లెవెల్లో రాజకీయం చేద్దాం అనుకున్నా. ఆయన పర్స్పెక్టివ్ అక్కడ, నా పర్స్పెక్టివ్ ఫీల్డ్ మీద. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే సాయి ప్రసాద్ అనేటోడు ఎన్ఎస్యూఐలు ఉన్నప్పటి నుంచి కూడా నేషనల్లో పోవాలి, అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు పొద్దున చేరాలి, అక్కడ మనం అనుకున్న సిద్ధాంతాలను ప్లేస్ చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. మనం ఎంతసేపు నాస్ అంటోడు ఫీల్డ్ మీద ఉండాలి, ఫీల్డ్ మీద కొట్లాడాలి. ఎందుకంటే నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాను కాబట్టి ఫీల్డ్ మీద కొట్లాడాలని ఆలోచించిన. సో ఎవరి ఆలోచన వాళ్ళదన్న. ఇప్పుడు నేను ఇక్కడ సో ఆయనకు ఆ షార్ట్ టర్మ్ అంత లెగసీ ఎక్కడిది, అంత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడిది? నేను చెప్తాను, ఆయన చాలా కొత్తగా ఆలోచించేటోడు. ఇప్పుడు ప్రతిదీ ఆయన ఇప్పుడు పాలసీ మేకింగ్ ఉన్నది. ఫర్ సపోజ్ మేక్ ఇన్ ఇండియా ఉన్నది. ఆయన సెట్ ఆఫ్ ఐడియాస్ని ఆయన ఒక పేపర్ మీద రాసి పట్టుకుపోతుండే. సార్ ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, మేక్ ఇన్ ఇండియా స్కీమ్లో ఇది చేస్తే బాగుంటుంది అని తిరుగుతుండే. వాళ్ళకు కూడా ఆ నేషనల్ లీడర్లకు కూడా ఈయన విజన్ నచ్చింది, ఈయన ఆలోచన నచ్చింది. అరే ఈ పిల్లవాడు ఇంత ఆలోచించగలుగుతున్నాడు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించగలుగుతున్నాడు, రేపు పొద్దున పార్టీకి ఉపయోగపడతాడు అని పార్టీ ఎవరిని ఎక్కడ చూస్ చేసుకోవాలో వాళ్ళని అక్కడ చూస్ చేసుకున్నది. సింపుల్గా ఆయనకు అవకాశం ఇచ్చింది. అంతెందుకన్నా నేను చెప్తా, ఒకరోజు అసెంబ్లీ కాడ మేము ముట్టడి చేయాలి, అసెంబ్లీ ముట్టడి చేయాలి. కేసీఆర్ గారు ప్రభుత్వాలు ఉన్నారు, మేము బీజేవైఎంలో ఉన్నాం, ముట్టడి చేయాలి. ముట్టడి చేయాలంటే అందరూ కూడా ఎక్కడి నుంచి డైరెక్షన్లో పోయినా ఇమీడియట్గా ఏడబడితే ఆడ అరెస్ట్ చేస్తున్నారు. అప్పుడు సాయి ప్రసాద్ అనే వ్యక్తి ఒక ఈ వ్యాన్ ఉంటుంది కదా నా చనిపోయిన వాళ్ళని ఆఖరి ప్రయాణం వ్యాన్ ఉంటుంది, పార్థివ దేహం వ్యాన్లో మా అందరిని ఎక్కించి అసెంబ్లీ ముంగడ దింపిండు అన్న, ఎవరిని పట్టుకోకుండా. అంటే యూనిక్గా ఆలోచించండి. మా నిరసన ఏం తెలుపగలిగిన వాడ దానికి వెళ్ళేసరికి పోలీసులకు అనుమానం రాలేదు, వాళ్ళని ఇట్లా తప్పించుకొని పోవాలనే ఆలోచన ఆయనకింత యూనిక్గా వచ్చింది. అంటే ఆయన థాట్ ప్రాసెస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్నది. చలో ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పదలుచుకుంది ఏంది ఫైనల్గా? నేను ఒకటే చెప్పదలుచుకున్నా అవతల వాళ్ళకైనా రవి రూపేష్కైనా కూడా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. నీ ఎనర్జీ నీకు ఏదైనా ఇబ్బంది కలిగింది, నేను నిజంగానే సాయి ప్రసాద్ నుంచి ఇబ్బంది కలిగింది, టేక్ ఏ లీగల్ వే. నువ్వు కంటిన్యూస్గా ఇట్లా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా నువ్వు కంటిన్యూస్గా బద్నాం చేసుకుంటే టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్. ఇవాళ నీ కంటెంట్ సెకండ్ వీడియోకే ఆగిపోయింది, దాని మించి కంటెంట్ ఏమీ ఇవ్వగలుగుతావు. నువ్వు చెప్పిందే చెప్తుంటే అది ఒక వారం రోజులకు పాత పడిపోతుంది. నిన్ను ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో నీ దగ్గర స్టఫ్ అయిపోయినాక నిన్ను వాడుకొని వదిలేస్తారు. ఓకే, మళ్ళీ అంటారు మళ్ళీ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అని వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా అయి ఉండొచ్చు అన్న, ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళు నిన్ను ఎవరైతే నిన్ను ప్రోత్సహిస్తుర్రో, నిన్నైతే ఎవరైతే మాట్లాడిస్తుర్రో, నీ దగ్గర కంటెంట్ అయిపోయినాక నువ్వు వాళ్ళకి పని చేయవు. యు ఆర్ నథింగ్ ఫర్ దెమ్. తర్వాత నువ్వు ఎందుకు నీ కెరియర్ని వేస్ట్ చేసుకోవాలి? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నీ ఫ్యామిలీ ఇష్యూ ఉన్నది, వై ఆర్ యూ ఫైటింగ్ అ న్యూస్ ఛానల్? గో కన్విన్స్ యువర్ వైఫ్. ఇఫ్ యు ఆర్ నువ్వు ఆమె పెట్టిన కంప్లైంట్ ఆమె అనుకునేది నిజం కాకపోతే నువ్వు పోయి అక్కడ కన్విన్స్ చేసుకో. నేను తప్పని చెప్పుకో, నేను కరెక్ట్ అని చెప్పుకో, అక్కడే కన్విన్స్ చేసుకో. ఇక టీవీలలోకి వచ్చి సాయి మంచోడు కాదంటే నీ భార్య నమ్ముతుందా? నీ దగ్గరకు వస్తుందా? నీ భార్యకు నీతో ప్రాబ్లమ్స్ ఉంటే విడిపోయింది, నీకు సాయితో ప్రాబ్లమ్స్ ఉంటే కాదు కదా నీ భార్య నీతో విడిపోయింది. నువ్వు ఎక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ సాల్వ్ చేసుకోక, నీకు నొప్పున కాకుండా నీకు కాళ్ళ నొప్పి ఉంటే తలకి జెండు బాంబు రుద్దుకుంటే కాళ్ళ నొప్పి తక్కువ అవుతుందా? నువ్వు ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ కాన్సన్ట్రేట్ చేయి. వై ఆర్ యూ ఫాలోయింగ్ ఇన్ సమ్వన్స్ ట్రాప్? అవసరమే ఉన్నది. ఇప్పుడు రూపేష్ అనే వ్యక్తిది ఏజ్ 25. వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ ఎనర్జీ హియర్? యూ పుట్ యువర్ ఎనర్జీ సమ్వేర్ ఎల్స్.
విల్ బీ నువ్వు లైఫ్లో ఎక్సెల్ అవుతావు. ఇప్పుడు నువ్వు ఎవరి మీద కోపం ఉన్నది, నువ్వు ఎదిగి అవతలని బాధ పెట్టబ్బా. నువ్వు ఎవరో చేతిలో పావులాగా మారితే వాడు వాడుకున్న రోజులు వాడుకుంటాడు, తర్వాత తీసి బయట కొట్టిపోతాడు. చలో ఓకే, ఫైనల్లీ అంటే వీళ్ళని వాడుకుంటారు, వీళ్ళని ఒక వ్యక్తి లేకపోతే ఎవరో ఒక పర్సన్ నుండి ముంగటి నడిపిస్తున్నారు, వీళ్ళ కెరీర్ డ్యామేజ్ చేసుకుంటారు అంటారు. అంతే, ఇది మీ పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, డ్యామేజ్ చేసుకుంటారు అని అంటలేనా, నేను ఏమంటున్నా టైం వేస్ట్ చేస్తున్నా అంటున్నాను. ఓకే, డ్యామేజ్ అవుతున్నట్టు. అంతే అంతే, రైట్. ఇదేనా మీరు చెప్పగలరు? నేను ఇదే చెప్పాను. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేముంటాయి అన్న, నేను ఏమనుకున్నా అంటే ఈ టీవీల మీద ఇప్పుడు కెమెరాల ముంగడికి వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద బురద జల్లుడు మొదలు పెడితే నీ ఇంటికి వీళ్ళిల్లు ఎంత దూరమో వీళ్ళ ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం ఉంటుంది. రేపొద్దున ఇదే సంస్కృతి సొసైటీలో స్ప్రెడ్ అయితే ఏ రాజకీయ నాయకుడు తెల్ల షర్ట్ వేసుకొని తిరగలేడు. రోజు రుద్దుకుండే పని ఉంటుంది, రోజు వేసిన బురద కడుక్కుండే పని ఉంటుంది. నేనేమంటున్నా అంటే వీళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళు కూడా ఆలోచించాలి. వాళ్ళకి ఒకవేళ వాళ్ళకు ప్రాస్పెక్టివ్ ఉన్నది, వాళ్ళకి జనంగా అవకాశం ఇచ్చుంటే దేర్ ఐడియాలజీ షుడ్ బి నేను ఇంకా ఫేవరెట్ పబ్లిక్ ఫేవరెట్ ఎట్లయితే ఆలోచించుకోవాలి. కానీ ఒకరిని చెడు చేస్తే నేను ఫేవరెట్ అవుతాను అనుకోవడం అమాయకత్వం. ఇవాళ రాజశేఖర్ రెడ్డి నుంచి మొదలు పెట్టుకొని ఎనీ టాల్ లీడర్ తీసుకోండి, వాళ్ళు ఎదిగినా కొద్దీ వాళ్ళ శత్రువులని తగ్గించుకుంటా అంటే ఎలిమినేట్ చేయలేదు, వాళ్ళని క్షమించుకుంటా పోయారు, వాళ్ళని కలుపుకుంటా పోయారు. నువ్వు ఎంతసేపు అవతలోని నాశనంలో నీ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే నువ్వు నాశనం అవుతావు. ఓకే, ఇది చెప్పదచ్చు. రైట్. ఓకే, అండ్ ఫైనల్గా మీ పర్సనల్గా అడగాలి మిమ్మల్ని, అన్న కంటెక్ట్ చేస్తారా మరి ఈసారి జెడ్పీటీసీ? చేస్తానన్న, రిజర్వేషన్ అనుకూలంగా వస్తే ఖచ్చితంగా కంటెక్ట్ చేస్తాను. కంటెక్ట్ చేసి పెళ్ళైందా? పెళ్ళైందన్న, పెళ్ళైంది. ఓకే, హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నాను. రైట్. ఓకే, బీజేపీ రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయి? మీ కొత్త అధ్యక్షుడు కరెక్ట్ పర్సన్ అయినా అధ్యక్ష పదవికి? డెఫినెట్గా పర్ఫెక్ట్ పర్సన్ అన్న. పర్ఫెక్ట్ బికాజ్ హీ కెన్ మేనేజ్, హీ హ్యాజ్ నేను చెప్పిన కదా 2008 కంటే ముందు నేను ఏవీపీలో ఉన్నప్పుడు జైలుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు రామచంద్రరావు గారు మా ఏవీపీలో ఎవరెవరైతే జైలుకి వెళ్ళిర్రో జనరల్గా ఎప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రోబోనో అంటే ఫ్రీగా రూపాయి తీసుకోకుండా కేసులు వాదించేది. అంటే పార్టీ కోసం ఈజ్ వెరీ కమిటెడ్, వెరీ కమిటెడ్ వ్యక్తి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ వాజ్ వెరీ కమిటెడ్, ఈ హ్యాజ్ అన్ ఐడియాలజీ, అవగాహన ఉంది అన్ని సిస్టమ్ మీద, ఏంది ఎట్లా ఏంది అనేది అవగాహన ఉంది. పార్టీని రేపు పొద్దున అధికారాలకు కూడా తీసుకొచ్చే అంత నాలెడ్జ్ ఆయనకుంది, ఆ కాంటాక్ట్స్ ఆయనకున్నాయి, ఆ విజన్ ఆయనకున్నది. డెఫినెట్గా హీ విల్ బీ ద రైట్ పర్సన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొత్తానికి తరుణ్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్తుంది ఏంటి అని అంటే క్లియర్గా సాయి ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి మంచి వ్యక్తి, గుడ్ పర్సనాలిటీ, ఆయన మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు. ఆయనను రాజకీయంగా పడగొట్టడం కోసం, రాజకీయంగా ఆయనను ఎదుర్కోలేక ఆయనకు ఓ డెంట్ చేయాలని చెప్పేసి ప్రత్యర్థులు చూస్తున్న ఆటలో, చేస్తున్న ఆటలో, ఆడుతున్న ఆటలో వీళ్ళు పావులైపోయారు అన్న విధంగా తరుణ్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రైట్, మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.